వచ్చే నెల 14వ తారీఖున జనసేన పార్టీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. అంటే ఒక పుష్కరం హిందూ ధర్మం ప్రకారం చూసుకుంటే ఒక పుష్కర కాలం. గత పుష్కర కాలంలో చూసుకుంటే అనేకమైన ఆటుపోట్లు, ఎవరు ఊహించినటువంటి ఆటుపోట్లు. పవన్ కళ్యాణ్ గారు ప్రస్థానం మొదలు పెట్టడం ఏంటి, పోటీ చేయకపోవటం ఏంటి, పోటీ చేయకుండా మద్దతు ఇచ్చి ఏంటి, ఆయన చెప్పింది ఒకే ఒక మాట. ఆ రోజు నాకు ఈ రోజు వరకు గుర్తుంది. ఏ రకంగా అంటే నేను భారతీయ జనతా పార్టీ 2013 నుంచి పనిచేస్తాను. మా పార్టీ సిద్ధాంతం ఏంటి, దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్ట చివర. వ్యక్తిగతంగా దేశం కోసం పార్టీని సైతం ఎమర్జెన్సీ టైంలో రద్దు చేసుకొని జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి త్యాగం నుంచి పుట్టినటువంటి పార్టీ, ఆత్మ బలిదానం నుంచి పుట్టినటువంటి భారతీయ జనసంఘ్ 51, 52 జనసంఘ ఏర్పడినా భారతీయ జనతా పార్టీ ఏర్పడి ఇటువంటి నేపథ్యం, వ్యక్తిగతం చిట్ట చివర. అలాంటి భావజాలం పవన్ కళ్యాణ్ గారు ఆ స్పీచ్ లో ఏమన్నా నాకు ఈ రోజు వరకు గుర్తుందంటే, నీకు దేశం సమాజం ఒక పక్క, నీ కుటుంబం, నా 3 పిల్లలు 5 పిల్లలు ఒక పక్క, నా కుటుంబం ఒక పక్క, ఏది నీకు ప్రాధాన్యత అంట అని అడిగితే నాకు నా కుటుంబం చాలా చిన్నగా కనపడుతుంది అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అది ఆయన కమిట్మెంట్. అంటే దేశం కోసం ఆ రోజు 2014లో కూడా ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి, రాష్ట్రం విడిపి అనిశ్చితితో పుట్టినటువంటి పార్టీ, అనిశ్చితితో ఎంతో వివేకంగా ఎంతో బాధ్యతాయుతంగా వెళ్ళినటువంటి వ్యక్తి. ఆ తర్వాత 2019లో కూడా కొన్ని ఎదురుదెబ్బలు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో ప్రజల్లోనే ఉండి ఎన్నో తమ్మెడి పోట్లు ఎదుర్కొన్నప్పటికీ ఏ రకంగా వజ్రం నల్లగానే ఉంటది, దాన్ని స్థానపెట్టి బయటికి తీస్తే వజ్రం తలతల మెరుస్తుంది. ఆ రకంగా 2024లో 100% స్ట్రైక్ రేట్ తో వచ్చినటువంటి వ్యక్తి. ఆ ప్రస్థానం ఇది ఒక గొప్ప విషయం. అంటే ఒక తరం, మనం పుష్కరం అంటే ఒక తరంగా చూస్తాం హిందూ ధర్మంలో, ఒక తరం, అది అమోఘమైన తరం. భవిష్యత్ తరం ఏ రకంగా అద్వితీయంగా ఉండబోతుందనే దానికి కార్యాచరణ ఏర్పాటు చేసుకోకపోతే ఒక పవిత్ర ప్రాంగణం పిఠాపురంలో ఉండబోతుంది. జనసేన నాయకులకి కార్యకర్తలకి ఇది ఒక అద్భుతమైన విషయం. దీనిలో వ్యక్తిగత అంశాలు ఏదైనా ఉంటే పక్కన పెట్టి వచ్చే పుష్కర కాలానికి సంబంధించినటువంటి అద్వితీయమైన ప్రణాళికతో సమాజ శ్రేయస్తో, దేశ శ్రేయస్సు కోసం ఏ పార్టీని అయితే పెట్టారో, ఏ సంస్థ అయితే నెలకొల్పారో ఆ సంస్థ యొక్క వృక్షాలు, అదే పొలాలు కానీ లేకపోతే దాని యొక్క ఎదుగుదల కానీ దేశవ్యాప్తంగా వెళ్లే విధంగా, దేశంలో కీలకమైన పాత్ర పోషించే విధంగా వచ్చే పుష్కర కాలం ఏ రకంగా ఉండబోవాలన్న దాని మీద పూర్తిగా ఒక మూల స్తంభం, ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్తే బాగుంటుంది అన్నది నాలాంటి వ్యక్తుల యొక్క అభిప్రాయం. ఆ రకంగానే ఉండబోతుంది. ఎందుకంటే